వెల్కమ్ టు మై ఛానల్. పప్పులేమి నానపెట్టకుండా వంట సోడా, పెరుగు, ఇనో ఇటువంటివేమీ లేకుండా అప్పటికప్పుడు అది కూడా ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోని ఇంత సోదెందుకండి, చాలా క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. మ్యాగీ కన్నా ఈజీగా చేసుకోవచ్చండి. అంత ఈజీగా ఉండేటువంటి ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి? ముందుగా పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని 1 కప్ సేమ్యాన్ని వేసుకొని ఇది చేత్తో తాకగలిగే వేడి వచ్చే అంతవరకు వేపుకొని దీన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. తర్వాత ఇదే కప్పుతోని 1 కప్ సూజీ రవ్వ అండి. అదే ఉప్మా రవ్వ అంటాం కదా! దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 కప్ పొడి బియ్యపు పిండి, మీకు రుచికి అనుగుణంగా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత దీనిలోకి ఫైన్‌గా చాప్ చేసినటువంటి ఆనియన్, చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు, తురిమినటువంటి క్యారెట్‌ని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ మీ ఇష్టానికి అనుగుణంగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. అందుకని నేను ఇంత తీసుకున్నాను అని ఏమీ చెప్పటం లేదు. ఇలా తీసుకున్న అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని వీటిలోని యాడ్ చేసుకొని ఒక్కసారి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో సేమ్యాని తీసుకున్నామో అదే కప్పుతోని 4 కప్పుల వాటర్‌ని కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క 15 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. 15 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి కన్సిస్టెన్సీ అన్నది ఇలా ఉంటుందన్నమాట. తర్వాత దీనిలోకి మళ్ళీ ఇంకొక కప్పు వాటర్‌ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేకాదండి, ఈ దోస అన్నది గెరిటతో వేసుకోమన్నమాట. ఇక్కడ చిన్న టీ గ్లాస్‌తో కలుపుతున్నాను కదా! దీంతోనే వేసుకోవాలి. పాన్ పెట్టుకొని పాన్ అన్నది హై ఫ్లేమ్‌లోనే వేడి చేసుకోవాలండి. పాన్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో మధ్యలోనే పెట్టుకొని మనం రెడీ చేసుకున్నటువంటి దోసల పిండిని బాగా పైకి కిందకి కలుపుకొని దోస వేసుకోవాలండి. ఇక్కడ దోస అన్నది రవ్వ దోస వేసుకున్నట్టు వేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా వేసుకోవాలి. దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకోవాలండి. దోసకి మాత్రం పిండిని ఖచ్చితంగా కలుపుకుంటూ మాత్రమే దోస వేసుకోవాలి. అప్పుడే దోస అన్నది పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ దోసకి అన్నది కొబ్బరి చట్నీ అండ్ అల్లం చట్నీ 2 బావుంటాయండి. ఈ 2 చట్నీలు అన్నవి ఆల్రెడీ మన ఛానల్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి ఛానల్‌ని విజిట్ చేసి అందులో ప్లేలిస్ట్‌కి వెళ్ళారంటే మీకు బ్రేక్‌ఫాస్ట్ చట్నీస్ అని ప్రత్యేకంగా ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. ఆ ప్లేలిస్ట్‌లోనే మీకు బ్రేక్‌ఫాస్ట్‌కి సంబంధించిన ఎన్నో రకాల చట్నీలు అప్‌లోడ్ చేశాను. ఒక్కసారి ఛానల్‌ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా దోస అన్నది మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేగిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే ఉంచుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో ఈజీగా మ్యాగీ కన్నా ఈజీగా అయిపోయేటువంటి ఇన్‌స్టంట్ సేమియా రవ్వ దోస రెడీ. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.